గణేష్ ఉత్సవ విగ్రహాలపై హైకోర్టు సూచనలు చేసింది. విగ్రహాల ఎత్తు 15 అడుగులకి మించొద్దంటూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీకి సూచించింది. అలాగే నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకంగా డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని కూడా జీహెచ్ఎంసీకి సూచించింది. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని నగరపాలక సంస్థని ఆదేశించింది ధర్మాసనం. మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఏ సందర్భంలో ఇది ప్రస్తావనకు వచ్చింది? హైకోర్టు ఏం చెప్పింది? మరికొద్ది రోజుల్లోనే భాగ్యనగరం వినాయక ఉత్సవాలకు వేదిక కాబోతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హైదరాబాద్ లో 50 నుంచి 60కి పైగా అడుగుల ఎత్తులో విగ్రహాలను ఏర్పాటు చేయడం వల్ల హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటికీ ఫ్లైఓవర్లు ఉన్నాయి, అలాగే మెట్రో రైల్ కి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఎత్తు పెంచడం వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతాయనేటువంటి వ్యాఖ్య చేసింది. అలాగే భక్తులకు కూడా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలుగుతుంది. 50 నుంచి 60 అడుగుల ఎత్తులో ఉండే విగ్రహాలను సుమారు 100-150 మీటర్ల దూరం నుంచి చూడాల్సి వస్తుంది. అదే 15 అడుగుల ఎత్తు ఉన్నటువంటి విగ్రహాలైతే భక్తుడు దగ్గరగా వచ్చి చూసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 15 అడుగుల ఎత్తు వరకు మించకుండా చూడాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి సూచించింది. అలాగే హైదరాబాద్ లో ఈ వినాయక ఉత్సవాల సందర్భంలో 1,00,000 విగ్రహాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనివల్ల పెద్ద ఎత్తున వ్యర్థాలు వస్తాయి. కాబట్టి హుస్సేన్ సాగర్ నిమజ్జన ప్రాంతం దగ్గర మహారాష్ట్ర తరహాలో డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలి. ఆ డస్ట్బిన్లలో ఈ చెత్త వ్యర్థాలన్నింటినీ కూడా ఏర్పాటు చేయాలి. చెరువులో కలపకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. అయితే గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు మాత్రం దీన్ని వ్యతిరేకించారు. తాము ఎత్తుకు సంబంధించినటువంటి విషయంలో రాజీ పడబోము అనేటువంటి విషయాన్ని వాళ్ళ తరపు లాయర్ వ్యాఖ్యానించిన సందర్భంలో హైకోర్టు మాత్రం చాలా ఘాటైనటువంటి వ్యాఖ్య చేసింది. మరోవైపు జిహెచ్ఎంసీ వచ్చే వారంలోగా ఈ వినాయక నిమజ్జనానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అన్న దానిపైన ఒక నివేదిక సమర్పించాలని కూడా సూచించింది. రైట్, థ్యాంక్ యూ శర్మ. అమర్నాథ్ యాత్ర వరుసగా 3వ రోజు కూడా రద్దయింది. దీంతో యాత్రకి బయలుదేరేందుకు వచ్చిన దాదాపు 15,000 మంది యాత్రికులు జమ్మూలో చిక్కుకుపోయారు. మరోవైపు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్తో చెలరేగిన అల్లర్లు అంతకంతకీ పెరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ ఇంకా అట్టుడుకుతోంది. ఆందోళనకారులకి పోలీసులకి మధ్య ఉద్రిక్తత ఇప్పుడప్పుడే చలారేట్లు కనిపించడం లేదు. ఘర్షణలో మృతి చెందిన వాళ్ల సంఖ్య 23కి చేరింది. దాదాపు 200 మంది గాయాల పాలయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా జమ్మూతో పాటు మరొక 4 జిల్లాల్లో కర్ఫ్యూ అమల్లో ఉంది. అమర్నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న తెలుగు యాత్రికుల్ని సిఆర్పీఎఫ్ బలగాలు భారీ భద్రత మధ్య జమ్మూ రైల్వే స్టేషన్కి తరలిస్తున్నారు. బాల్తాల్లోని బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన బస్సులు మధ్యాహ్నానికి స్టేషన్కి చేరుకుంటాయని అధికారులు అంటున్నారు. అక్కడి నుంచి ప్రయాణికుల్ని వాళ్ళ స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. విజయవాడలో మంజునాథ కమిషన్ ని కలిశారు కాపు నేతలు. కాపులని బీసీ కేటగిరీలో చేర్చాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ అంశంపై సంప్రదింపులు సాగుతున్నాయని ఆయన తెలిపారని అన్నారు కాపు నేతలు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి బస చేసిన మంత్రి కామినేని శ్రీనివాసరావు ఉదయం వార్డులని తనిఖీ చేశారు. రోగులను అడిగి వాళ్ల సమస్యల్ని తెలుసుకున్నారు. డాక్టర్ల తీరుపై మండిపడ్డారు. నగరం నడిబొడ్డున 120 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కాలేజ్, ఆసుపత్రి ఉండడం గొప్ప విషయం అన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాలు పాతబడ్డాయని, కొత్త భవనాల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు మంత్రి.
ఈ నెల 17న విజయవాడలో నిరవధిక దీక్షకి ఏపీ పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. ప్రభుత్వ సహకార రంగ సంస్థల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల్ని అమలు చేయాలని, పబ్లిక్ సెక్టర్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లని అమలు చేయాలని దీక్ష చేస్తున్నట్లు ఫెడరేషన్ ప్రకటించింది. ఇందులో భాగంగా విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు ఉద్యోగులు. 10వ పీఆర్సీని అన్ని సంస్థల్లో తక్షణం అమలు చేయాలని, జీవో 112ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. 6గురికి స్వల్ప గాయాలయ్యాయి. నిందితులను పట్టుకునేందుకు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న పోలీస్ కార్ వెంకటాచలం కాకుటూరు వద్దకి రాగానే డివైడర్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవరు అక్కడికక్కడే మృతి చెందగా 5 కానిస్టేబుల్స్తో పాటు ఎస్ఐ తులసీధర్కి గాయాలయ్యాయి. ఎర్రచందనం స్మగ్లర్ సంగీత చటర్జీ ఇవాళ చిత్తూరు న్యాయస్థానంలో హాజరు కానున్నట్లు తెలుస్తోంది. చిత్తూరు పోలీసులు ఆమెని అరెస్టు చేసినప్పటి నుంచి కోల్కతా న్యాయస్థానంలో బెయిల్ పొంది పొడిగించుకుంటూ వస్తోంది. చిత్తూరు పోలీసులు కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేయడంతో సంగీత చటర్జీకి ఇక నుంచి బెయిల్ పొడిగించబోమని స్పష్టం చేసింది. నిన్నటితో ఆమె బెయిల్ గడువు ముగిసింది. ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలు మావోయిస్టులకి మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. స్పెషల్ సెక్యూరిటీ ఫోర్సెస్ జరిపిన కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. అటవీ ప్రాంతంలో కోంబింగ్ చేస్తున్న పోలీసులకి మావోయిస్టులు ఎదురయ్యారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల గ్రామాలకు రవాణా సదుపాయం కల్పించేందుకు కేంద్రం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో నడిపేందుకు 80,000 వాహనాల్ని రాయితీ ధరల్లో అందజేయాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి గ్రామ పరివాహన్ యోజన పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. మాజీ సైనికులు, మహిళా స్వశక్తి సంఘాల వారికి ఈ వాహనాల్ని రాయితీ ధరకి అందజేస్తారు. దీంతో సాధ్యాసాధ్యాల్ని ఛత్తీస్గఢ్లో ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు.